ఏం చేసేవాడు? పిల్లలు ఉండేది అయిపోయా కట్టించుకోకుండా పిల్లలు ఏంటంటే గుంట్లో పడిపోతున్నారు. ఎన్నిసార్లు ఎంతమంది చెప్తున్నారు చేస్తామంటే నెలకి వెళ్ళిపోతున్నారు. మా సమస్య ఒకటే సార్, కానీ ఓట్లు మాత్రం నీకే సార్ ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాం. మా ఓట్లన్నీ నీకే ఇస్తారు, అది మాత్రం ఈసారి తప్పకుండా నువ్వే గెలుస్తావు సార్. ఇప్పుడు ఇంకెన్ని రోజులు కావాలండి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగుండదు. అందరూ సపోర్ట్ ఉండాలి సార్. అనుకోలేదా? డాక్టరా, ఇంజనీరా? అందరూ సపోర్ట్ ఇస్తారు. ఏం చదువుతున్నారు? ఏమవుతారు పెద్ద అయితే? ఈరోజు నెల్లూరులో 51వ డివిజన్లో బూత్ నెంబర్ 31లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంగా ఈరోజు ఇంటింటికి పోవటం జరిగింది. ఇంతవరకు దాదాపు ఒక 20 ఇళ్ళు వరకు కవర్ చేసాం. అయితే ఇంతవరకు కవర్ చేసిన వాటిలో ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, కొందరు కార్పెంటర్సు, కొందరు వచ్చి యాక్చువల్గా చిన్న చిన్న ఈ ఇళ్లలో పనులు చేసుకునేవాళ్ళు, పెయింటర్సు, కొందరు ఎలక్ట్రీషియన్స్, అంటే చిన్న అంటే ఎంతో కాలం నుంచి దాదాపు ఇక్కడ 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు. అయితే వాళ్ళకి ఇక్కడ ఉన్న సమస్యలు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే కొంతమంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు అలాట్ చేయడం జరిగింది. అయితే వాటిని హ్యాండ్ ఓవర్ చేయాల. వాళ్ళకి అలాట్ చేసాము, అలాట్మెంట్ తీసుకున్నారు, కానీ హ్యాండ్ ఓవర్ చేయటం మాత్రం చేయాల. దారుణం. ఖచ్చితంగా ఒక 3 నెలల్లో ప్రభుత్వం మారుతుంది 100%. ఖచ్చితంగా నెల్లూరు టౌన్లో ఎవరికైతే హౌసెస్ 43,000 ఇళ్ళు కట్టాము, ఎవరికోసమైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ కోసం అయితే 43,000 హౌసెస్ హై టెక్నాలజీ, షీర్వాల్ టెక్నాలజీతో హై క్వాలిటీతో కట్టాము. ఆ హౌసెస్ అన్నిటిని ఫస్ట్ ప్రయారిటీ మాది అదే ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే కట్టిన ఇళ్ళు 43,000 ఇళ్ళు నెల్లూరు టౌన్లో అలాట్ చేసింది. 95% వర్క్లు పూర్తయినాయి. ఇప్పుడు మనకు యాక్చువల్గా పెన్నా పక్కన అయితే 5,700 కట్టాం. నారా చంద్రబాబు నాయుడు వచ్చి కూడా ఇనాగ్రేషన్ చేశాడు. 1 కోటి రూపాయలు పెట్టి పార్కు కూడా కట్టించా. 1 కోటి రూపాయలు అక్కడ పార్క్ అయిన శాంక్షన్ పూర్తి అయిపోయింది విత్ జిమ్ ఎక్విప్మెంట్. పేదలు నిరుపేదలైనా వాళ్ళ పిల్లలు చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉండాలి, అక్కడ పెద్దలు ఎవరైనా రిలాక్స్ కావాలన్నా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో 1 కోటి రూపాయలు, కానీ దాన్ని కూడా అన్యాయం చేశారు. అక్కడ కట్టిన హౌసెస్ టెక్నాలజీ కానీ ఆడిచ్చే ఫెసిలిటీస్ కానీ బ్రహ్మాండంగా. ఇది కూడా డ్రైనేజ్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం. అక్కడ డ్రైన్స్ కూడా పైపులు అండర్ గ్రౌండే చేసాం. డ్రింకింగ్ వాటర్, ఇంట్లో వచ్చే వాటర్ అంతా ట్రీట్మెంట్ ప్లాంట్, ఇవన్నీ చేశారు. ఖచ్చితంగా ఇస్తాం.
అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని చెప్తున్నా, చాలా చిన్న సమస్యలు అవన్నీ ఇమీడియట్గా తీర్చగలిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఈ చిన్న చిన్న సమస్యలను తీస్తాం. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టించాం. ఇప్పుడే చెప్తున్నారు, ఇక్కడ కమ్యూనిటీ హాల్లో బాత్రూమ్స్ కూడా సరిగా లేవని. అప్పటికప్పుడు నేను ఈ ఏరియాకి వచ్చినప్పుడు ప్రశాంత్ వాళ్ళు అడిగారు, ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, దాంట్లో కమ్యూనిటీ హాల్ కట్టిమని. అప్పటికప్పుడు శాంక్షన్ చేసాం. కానీ దాంట్లో టాయిలెట్స్ కూడా లేవంటే నిజంగా దారుణం. అంతేకాకుండా ఇక్కడ చెత్త ఎలా భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. నేను ఇప్పుడు కామెంట్ చేయను, కానీ ఇప్పుడు అక్కడికి పోతే కమ్యూనిటీ హాల్ పక్కన చెత్త భయంకరంగా పడింది. అది కరెక్ట్ కాదు. అధికారులకి టీవీ మీడియా ద్వారా చెప్తున్నాను, కమిషనర్ గారికి అటువంటిది క్లీన్ చేయించండి. ప్రత్యేకంగా హోటల్ పరిస్థితుల్లో ఇట్లాంటి కమ్యూనిటీ హాల్స్ ఉన్న దగ్గర రెగ్యులర్గా వేస్ట్ వస్తుంటుంది. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అందుకనే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అధికారులకు చెప్పి 20,000 బ్లాక్ స్పాట్స్ అని ఐడెంటిఫై చేసాం. 20,000 బ్లాక్ స్పాట్స్ ఆంధ్రప్రదేశ్లో 114 మున్సిపాలిటీస్లో. బ్లాక్ స్పాట్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఎక్కువగా చెత్త వేస్తుంటారో హోటల్స్ ఉంటాయి, హోటల్స్ దగ్గర పడుతుంటాయి, కమ్యూనిటీ హాల్స్ ఇక్కడ పెడుతుంటాయి, ఇట్లా కొన్ని ప్లేసులు ఉన్నాయి. వాటిల్లో ఎక్కువగా చెత్త వేస్తూ ఉంటారు. వాటిని బ్లాక్ స్పాట్స్గా గుర్తించాం. తర్వాత అధికారులకు ఎలా ఆదేశించామంటే వాళ్ళు పర్టికులర్ టైంలో పోయి రోజుకు 2 సార్లు 3 సార్లు టైం పెట్టాం. ఆ టయానికి అక్కడ పోయి క్లీన్ చేయాలి. క్లీన్ చేయటం కూడా ఎత్తుంటే అక్కడికి పోతానే ఫోటో కొట్టాలి. వాళ్ళ సెల్ ఫోన్తో అక్కడ ఫోటో కొట్టాలి. కొట్టంగానే సెంటర్ సర్వర్కి మన గుంటూరు ఆఫీస్కి ఆ ఫోటో వస్తుంది. ఎన్ని గంటలకు అక్కడ పోయారు, ఎన్ని గంటలకు అక్కడ ఫోటో తీశారు, ఏ ప్లేస్లో తీశారో కూడా వస్తుంది. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటో కొట్టాలి. ఆ ఫోటో కూడా ఎన్ని గంటలకి క్లీన్ చేశారు, ఎన్ని గంటలకు ఫోటో కొట్టారు, ఏ ప్లేస్లో జియో కోఆర్డినేటర్స్ అంటారు. ఆ సిస్టమ్ పెట్టి 2,000 బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్గా మార్చాం. అంటే పర్టికులర్ టైంకి వాళ్ళు రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటే ఆ బ్లాక్ స్పాట్ అనేది గ్రీన్ స్పాట్ అంటే అక్కడ పర్ఫెక్ట్గా అవుతుంది. అలా సిస్టమ్ డెవలప్ చేసాం తెలుగుదేశంలో టెక్నాలజీ ఉపయోగించి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు టెక్నాలజీని ఉపయోగించడం, ఆయన యొక్క సలహాతో అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి 20,000 బ్లాక్ స్పాట్స్ వాటన్నిటి గ్రీన్ స్పాట్స్గా మార్చారు. అలా యాక్చువల్గా తెలుగుదేశంలో పారిశుద్ధ్యానికి హై ప్రయారిటీ ఇచ్చాం. అంతా ఇంతగాని పెట్టి ఇంకొకటి 13 జిల్లాల్లో 13 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చేసాం. వేస్ట్ నుంచి కరెంటు ఉత్పత్తి అయ్యేది 13 జిల్లాల్లో శాంక్షన్ చేశాం. 13 జిల్లాల్లో డిఫరెంట్ కంపెనీలకు ఇచ్చాం. నిజంగా మన వెరీ హ్యాపీ. గుంటూరు నుంచి విశాఖపట్నం నుంచి వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మీరు ఆ రోజు ఇచ్చిన ప్లాంట్లు 2 పూర్తి అయిపోయినాయి. 1,200 టన్నులు వేస్ట్ని ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి దాంట్లో నుంచి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. విశాఖపట్నం అండ్ మన గుంటూరు ఈ రెండిట్లో. అంటే ఆ గుంటూరే కాదు, గుంటూరు చుట్టూ ఉన్న 50 కిలోమీటర్లో ఉండే మున్సిపాలిటీస్ అన్నిటిని తీసుకొచ్చి ఆడేసేటట్టుగా. అంటే విశాఖపట్నం కూడా 50 మున్సిపాలిటీస్, నెల్లూరు కూడా అయిపోయి ఉంటే నెల్లూరు ఒకటే కాదు, నెల్లూరు పక్కన ఉన్న వెంకటగిరి, ఈ సూళ్ళూరుపేట, ఈ వేస్ట్ కూడా వచ్చి దాంట్లో పడిపోయేది. దాంట్లో పడగానే మొత్తం బర్న్ అయిపోయి దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకనంటే నేను అనేక దేశ విదేశాలు తిరిగాను. సింగపూర్లో చిన్న టౌన్ మన విశాఖపట్నం అంతా 4 పెద్ద ప్లాంట్లు ఉన్నాయి ఆ రోజు. జపాన్కి పోతే వాళ్ళ 50 వార్డులు అయితే 50 ప్లాంట్లు ఉన్నాయి. చైనాలో 125 ప్లాంట్లు ఉన్నాయి. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మన దగ్గర కూడా ఎందుకు చేయకూడదని ఆ రోజు చేయటం జరిగింది. అయితే 2 దగ్గరలో వీడు పవన్ కళ్యాణ్ చెవులో చెప్పాడా, కళ్ళ వచ్చి చెప్పాడా? చెప్పారు, చెవులో చెప్పాడా, కళ్ళ చెప్పాడా? టికెట్ల విషయం ఇద్దరు పార్టీ అధినేతలు, అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరు మాత్రమే నిర్ణయిస్తారు. ఏది నిర్ణయించినా బహిరంగంగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అందువల్ల దాంట్లో ఎటువంటి కాంట్రవర్షియల్ లేదు. దాని గురించి అసలు ఇతర పార్టీ నాయకులు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇంటర్నల్ తెలుగుదేశంది, జనసేనది
కాబట్టి దాంట్లో ఏదో నాకే ఇస్తారని నేనంటో తర్వాత నేను మణికాంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇటో నేను ఒక స్టేట్మెంట్ ఇటో అవసరం లేదు. ఎవరికి పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అధినాయకులు వాళ్ళిద్దరూ కలిసి డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను చెప్పింది అదే, ఆయన కళ్ళు ఏమన్నా వచ్చిందా, ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారు చెవులు ఏమన్నా చెప్పారా, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు చెవులు చెప్పారు చెప్పానండి. థ్యాంక్ యూ. పూర్తి చేశారు, మిగతా ఎన్ని చేయలా. ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ 2024 వస్తుంది. ఈ ప్లాంట్లన్నీ కంప్లీట్ చేస్తాం. అవి కంప్లీట్ చేస్తే ఎక్కడ కూడా చెత్త దెబ్బలు అనేది అవసరం ఉండదు. దాంట్లో బర్న్ అయిపోతే దాంట్లో నుంచి వేస్ట్ వస్తుంది, అది బూడిద. ఆ బూడిదని మళ్ళీ ఇటుకరాలు చేయడానికి ఉపయోగిస్తారు. ఆ మిగిలిపోయిన దాంతో ఇటుకరాలు చేస్తారు. అంటే వేస్ట్ ఒక్క గ్రాము కూడా వేస్ట్ కాకుండా అన్ని విధాలుగా ఉపయోగపడే టెక్నాలజీ తీసుకొచ్చాం. ఖచ్చితంగా చేస్తాం. దానివల్ల ఎక్కడ కూడా చెత్త దెబ్బలుండవు అంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ రావంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ చెవులో చెప్పాడా, కళ్ళ వచ్చి చెప్పాడా? చెవులో చెప్పాడా, కళ్ళ చెప్పాడా? టికెట్ల విషయం ఇద్దరు పార్టీ అధినేతలు, అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరు మాత్రమే నిర్ణయిస్తారు. ఏది నిర్ణయించినా బహిరంగంగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అందువల్ల దాంట్లో ఎటువంటి కాంట్రవర్షియల్ లేదు. దాని గురించి అసలు ఇతర పార్టీ నాయకులు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇంటర్నల్ తెలుగుదేశంది, జనసేనది. కాబట్టి దాంట్లో ఏదో నాకే ఇస్తారని నేనంటో తర్వాత నేను మణికాంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇటో నేను ఒక స్టేట్మెంట్ ఇటో అవసరం లేదు. ఎవరికి పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అధినాయకులు వాళ్ళిద్దరూ కలిసి డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను చెప్పింది అదే, ఆయన కళ్ళు ఏమన్నా వచ్చిందా, ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారు చెవులు ఏమన్నా చెప్పారా, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు చెవులు చెప్పారు చెప్పానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.